ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు ఏసీబీ విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ కాసేపటి క్రితమే ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అనిల్, ఆయనకు సంబంధించినటువంటి విచారణ కాసేపటి క్రితమే పూర్తయింది. ఇప్పటికే ఈ కేసులో ఏసీబీ నోటీసులు 15వ తారీఖు రావాలని ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకి నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఆ సంస్థ ప్రతినిధులు ఎవరు కూడా విచారణకు హాజరయ్యేందుకు ముందుకు రాలేదు. 16న హాజరవుతామని సమయం కోరారు. ఆ తర్వాత 16న కూడా హాజరు కాకపోవడంతో అయితే తిరిగి 18వ తారీఖున హాజరు కావాల్సిందే అని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఏస్ నెక్స్ట్ జెన్ కోకి అయితే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఏసీబీ నోటీసుల మేరకు అయితే ఇవాళ ఉదయమే హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల మధ్యాహ్నం తర్వాత అంటే 2:45 ఏసీబీ కార్యాలయానికి ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ చెల్మలశెట్టి అనిల్ అయితే చేరుకున్నారు. ఆ తర్వాత నుంచి అయితే విచారణను ప్రారంభించారు. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు మొత్తం 2.5 గంటల పాటు అయితే ఈ విచారణ కొనసాగింది. కాసేపటి క్రితమే విచారణ ముగించుకుని అయితే ఇక్కడి నుంచి ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ అనిల్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అయితే ముఖ్యంగా ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ కూడా పురపాలక ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటికే A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లను అయితే చేర్చి వాళ్ళ ముగ్గురిని కూడా విచారించి ముగ్గురి వాంగ్మూలం నమోదు చేసింది. అలాగే ఫిర్యాదుదారుడుగా ఉన్నటువంటి దానకిషోర్ వాంగ్మూలం కూడా నమోదు చేసింది. వీళ్ళందరి వాంగ్మూలాల ఆధారంగా కూడా ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ అనిల్ని కూడా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నించారు. అయితే 9, 10, 11, 12 ఈ 4 ఈ రేస్ల నిర్వహణకు సంబంధించి అయితే ఏస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్గా ఉంది. అయితే మొత్తం 2022 అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. మొత్తం 4 రేసులు నిర్వహించేందుకు గాను మొత్తం హెచ్ఎండిఏ, ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ అలాగే ఏస్ నెక్స్ట్ జెన్ ఈ మూడింటికి మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. 9వ రేసులో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రమోటర్గా ఉంది. అయితే 10వ రేసు వచ్చేసరికి కూడా తమకు నష్టం వాటిల్లిందంటూ కూడా అర్ధాంతరంగా ఈ ఒప్పందం నుంచి అయితే ఏస్ నెక్స్ట్ జెన్ వైదొలిగింది. ఈ క్రమంలోనే ఆ బాధ్యతను హెచ్ఎండిఏ తీసుకుంది. ఆ హెచ్ఎండిఏ ఫార్ములా ఈ ఆపరేషన్స్కి 45 కోట్ల రూపాయలను చెల్లించింది. ప్రమోటర్గా ఉన్నటువంటి సంస్థ చెల్లించాల్సిన డబ్బుల్ని ఈ సంస్థ వైదొలగడంతో అయితే హెచ్ఎండిఏ తన భుజానికి ఎత్తుకుని అయితే హెచ్ఎండిఏ 45 కోట్ల రూపాయలను చెల్లించింది. అప్పుడు ఆర్బీఐ అనుమతి లేకపోవడంతో అయితే దీనికి సంబంధించి 8 కోట్ల రూపాయల అదనపు భారం కూడా పడింది. ఈ క్రమంలోనే 55 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఏసీబీ కేసు నమోదు చేసి అయితే విచారణ ముమ్మరం చేసింది. ఇప్పటికే కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ల విచారణ పూర్తి చేసిన ఏసీబీ తాజాగా ఇవాళ ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ని ప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన డైరెక్టర్గా ఉన్నటువంటి అనిల్ని అయితే విచారించింది. అయితే ముఖ్యంగా అసలు ఒప్పందం నుంచి వైదొలగడానికి గల కారణాలపైనే ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధిని అయితే ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అంటే 9వ సీజన్ నిర్వహించారు, మరి 10వ సీజన్, 11, 12 ఈ 3 సీజన్లు కూడా నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది? అలాగే ఒప్పందం జరిగిన క్రమంలో 3 త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. మిగిలిన హెచ్ఎండిఏకి కావచ్చు అలాగే ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు కావచ్చు ఎలాంటి సమాచారం అందించకుండా అర్ధాంతరంగా వైదొలగడం వెనుకున్నటువంటి కారణాలేంటి అని కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే తమకు నష్టం రావడం వల్లే తాము ఈ రేస్ నుంచి తప్పుకున్నామని చెప్పి కూడా సంస్థ డైరెక్టర్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎంత మేర నష్టం వచ్చింది, ఎందుకు నష్టం వచ్చింది అనే కారణాలపై కూడా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు చేశారు. అయితే దీని వెనుకున్న అసలు కారణాలు ఏంటి, మొత్తం 4 సీజన్లకు సంబంధించి ఒప్పందం జరిగినప్పుడు ఉన్నటువంటి సహకారం ఆ తర్వాత మీకు ఎందుకు అందలేదు, ఎందుకు అర్ధాంతరంగా వైదొలాల్సి వచ్చిందనే దీనిపైనే పూర్తిగా విచారణ సాగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే మొత్తం 2.5 గంటల పాటు సాగింది. అయితే వీళ్ళ వాంగ్మూలాల ఇప్పటికే ఈ కేసులో A1, A2, A3గా ఉన్నటువంటి వీళ్ళ వాంగ్మూలంతో పాటు ఇటీవల అంటే జనవరి 7వ తారీఖున హైదరాబాద్లోని ఏస్ నెక్స్ట్ జెన్ కార్యాలయంతో పాటు మచిలీపట్నంలో ఉన్న గ్రీన్కో సంస్థలో కూడా సోదాలు చేశారు పోలీసులు. అప్పుడు కూడా కొన్ని పత్రాలు సేకరించారు. వాటి ఆధారంగా కూడా ఏస్ నెక్స్ట్ జెన్ డైరెక్టర్ని అయితే ప్రశ్నించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే అసలు ఏస్ నెక్స్ట్ జెన్ ఈ సంస్థ ఏదైతే ఉందో 2022 జూన్లో ఈ సంస్థ ఏర్పాటైంది.
జూన్లో ఏర్పాటైన తర్వాత అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. అంటే అప్పటి వరకు కూడా ఈ సంస్థకు ఈ ఫార్ములా రేస్కి సంబంధించినటువంటి కావచ్చు ఎలాంటి అనుభవం లేకపోయినప్పటికీ కూడా ఏ రకంగా ఈ సంస్థకు దీనికి ఇచ్చారు అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అలాగే సంస్థ 2022 జూన్లో ఈ సంస్థ ఏర్పాటైతే అదే ఏడాది మార్చిలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో అనుబంధ సంస్థలు, ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థలు ఇవన్నీ కూడా 31 కోట్ల రూపాయల బాండ్లను సమకూర్చాయి. ఆ తర్వాత తిరిగి రేసు ఒప్పందం జరిగినటువంటి అక్టోబర్ నెలలో మరో 10 కోట్ల రూపాయలు సమకూర్చాయి. మొత్తం 41 కోట్లను అయితే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూర్చాయి. అయితే దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అంటే మార్చిలో బీఆర్ఎస్ పార్టీకి 41 కోట్ల రూపాయలు మొత్తం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూర్చడం, ఆ తర్వాత జూన్లో సంస్థ ఏర్పాటు కావడం, అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరగడం, తిరిగి 2023లో ఫార్ములా ఈ ఆపరేషన్ 9వ సీజన్ జరగడం, ఆ తర్వాత 2024 ఫిబ్రవరిలో 10వ సీజన్ జరగాల్సి ఉన్నప్పటికీ అర్ధాంతరంగా సంస్థ వైదొలగడం. అసలు దీని వెనుకున్నటువంటి పూర్తి వ్యూహాలేంటి, దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనే కోణంలోనే పూర్తిగా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నలు కురిపించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే A1, A2, A3గా ఉన్న అరవింద్ కుమార్, కేటీఆర్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిలను ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ సంస్థ ఏస్ నెక్స్ట్ జెన్కో సంస్థ ప్రతినిధిని ప్రశ్నించింది. ఈ క్రమంలోనే తదుపరిగా మళ్ళీ A1, A2, A3గా ఉన్న వీళ్ళ ముగ్గురికి కూడా అంటే కేటీఆర్కు, అరవింద్ కుమార్కు అలాగే బిఎల్ఎన్ రెడ్డికి వీళ్ళ ముగ్గురిని కూడా మరోసారి కూడా విచారించేందుకైతే కసరత్తు ముమ్మరం చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రాసెస్ ప్రకారం అయితే ఏసీబీ ముందుకెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ క్రమంలోనే ఇటు ఏసీబీ కేసు నమోదు చేసిన మరుసటి రోజే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ A1, A2, A3గా కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను చేర్చి వాళ్ళ విచారణ కూడా పూర్తి చేసింది. ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా విచారణను సమాంతరంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. తదుపరి కార్యాచరణ ఎలా ఉంటుంది ఏసీబీది, తర్వాత ఎవరికి నోటీసులు ఇస్తుంది, ఎవరిని విచారిస్తుంది, అసలు ఏ రకంగా ముందుకెళ్తుంది ఏసీబీ అనేది అయితే ఈ కేసులో ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ కేసులో అంటే 15వ తారీఖే హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే 3 సార్లు నోటీసులు అందాయి. ఇప్పటి వరకు కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధులు ఎవరు కూడా ఏసీబీ విచారణకు హాజరు కాకపోవడం వెనుక అయితే కొన్ని అనుమానాలు రేకెత్తాయి. మొత్తానికైతే మధ్యాహ్నం తర్వాత ఏసీబీ విచారణకు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రతినిధి అంటే డైరెక్టర్గా ఉన్నటువంటి చెల్మల్శెట్టి అనిల్ హాజరయ్యారు. మొత్తంగా అయితే 2.5 గంటల పాటు అయితే విచారణ సాగింది. దీనికి సంబంధించి ఒప్పందంలో ఏముంది, ఒప్పందంలోకి సంబంధించి ఉల్లంఘనలు ఏంటి అనే పూర్తి వివరాలు అయితే ఏసీబీ అధికారులు సేకరించారు. దీని ఆధారంగా అయితే విచారణను అయితే ఏసీబీ అధికారులు ముమ్మరం చేయనున్నారు.